యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. హల్లెలూయా. జాబ్ విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, గర్భఫలం విషయంలో కానీ, హౌస్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, లేదా ఇంకే కార్యమైన ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఇక ఆలస్యం చేయక మీ పట్ల ఆ కార్యాన్ని త్వరగా చేస్తాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి భార్యను వెతకడానికి ఎలియాజరును పంపిస్తారు. ఎలియాజరు ఆ ప్రయాణంలో ఆ కార్యము త్వరగా సఫలం అవ్వాలని దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవుడు ఎంత త్వరగా ఆ కార్యం సఫలం చేశాడంటే, రావడమే రిబ్కా గారు వస్తారు. ఎలియాజరు గారు నీళ్ళు అడుగుతారు, ఆమె త్వరగా ఆయనకి నీళ్ళు ఇస్తుంది. అడగకుండానే ఒంటెలకు, క్యామెల్స్కి త్వరగా నీళ్ళు ఇస్తుంది. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు తన కార్యాన్ని, తన చిత్తాన్ని మీ పట్ల త్వరగా సఫలం చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చేయాల్సిన పని ఏంటి? మనము దేవుని విషయంలో త్వరపడి ఉండాలి. దేవుని మందిరానికి త్వరగా వెళ్ళడం, దేవుని వాక్యం వినడమే కాదు, దాన్ని అనుసరించడంలో త్వరపడడం, పాపాన్ని విడిచిపెట్టడంలో త్వరపడడం, ప్రార్థన చేయడంలో, దేవుని కోసం ఇవ్వడంలో, దేవుని కోసం బ్రతకడంలో త్వరపడడం, ముందుండడం. ఇలా చేయడం ద్వారా దేవుడు తన కార్యాలు మన పట్ల త్వరపడి చేస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.